అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఆల్ హిందూస్ ఆర్ హ్యాపీస్, ఎథియస్ట్స్, కంప్యూటిస్ట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ అదర్స్ బీపీస్ ఆర్ రైస్. ఎందుకు అంటే జ్ఞానవాపిలో పూజలు చేసుకోవచ్చు, వారంలోగా సెట్ చేసుకోండి అని అలహాబాద్ కోర్టు తీర్పివ్వటం, వారం దాకా ఎందుకు అని తీర్పిచ్చిన కొన్ని గంటల్లోనే అంటే గురువారం ఉదయం 3 గంటలకే పూజా కార్యక్రమం కానిచ్చేశారు. ఇదంతా ఎలా జరిగింది, ఇందుకు సంబంధించిన వివరాలేమిటి అనే విషయాలను గురించి చర్చిస్తూ దీనిపై మన రెస్పాన్స్ ఏంటో కూడా కొద్దిగా టచ్ చేద్దాం. జరిగిన విషయం ఏమిటంటే, జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన కేసు కోర్టులో తీర్పు కొరకు చాలా కాలంగా చక్కర్లు కొడుతూ వస్తోంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కేసుని కోర్టులో వాదిస్తూ ఉన్న లాయర్ గారి పేరు విష్ణు శంకర్ జైన్. విష్ణు శంకర్ జైన్ గారు జ్ఞానవాపి మసీదుకు సంబంధించి హిందూ భక్తులు శంభో శంకర సదాశివ అని ఆనందించేలాగా జ్ఞానవాపి మసీదులోని వ్యాస్కా తహన్కాలో ప్రతిరోజు 5 సార్లు హారతి నిర్వహించుకోవచ్చు అని తీర్పు ఇచ్చింది కోర్టు అంటూ ప్రకటించాడు. చాలా అంటే చాలా సుదీర్ఘకాలంగా ఈ తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్న శైలేంద్ర కుమార్ పాఠక్ వ్యాస్ అను పూజారి బుధవారం తీర్పు వచ్చిన కొద్ది గంటలకే గురువారం ఉదయం 3 గంటలకు వ్యాస్ తెహఖానా తలుపులు తెరవటం, పూజలు నిర్వహించటం చేసేశారు. హిందూస్ హ్యాపీస్, అదర్స్ బీపీస్ అన్నాం కదా. ఎందుకు అంటే జ్ఞానవాపి మసీదు చరిత్ర మనందరికీ తెలిసిందే. వారణాసి అన్నా కాశీ అన్నా ఒక్కటే కదా. కాశీ అంటే శివుని నివాస స్థలం. ఆయన నివసించిన విశ్వనాథాలయాన్ని పూర్వం మోక్షలక్ష్మి విలాస్ అని పిలిచేవారు. దీనిని మధ్యయుగాల్లో ముస్లిం సైతాన్ రాజులు భారత్ని ఆక్రమించిన తర్వాత కూల్చివేశారు. 1194లో గురిదులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. తర్వాత భక్తులు పునర్నిర్మించగా 1447, 1458ల మధ్య హుస్సేన్ షాషరీ అను సైతాన్ మళ్లీ కూల్చాడు. మళ్లీ భక్తులు ఆలయాన్ని నిర్మించారు. 1489లో సికిందర్ లోడి మళ్లీ కూల్చాడు. భక్తులు తర్వాత మళ్లీ నిర్మించారు. చివరగా ఔరంగజేబు మళ్లీ కూల్చి ఆ శిథిలాలపైన జ్ఞానవాపిని నిర్మించాడు. ఈ వివరాలన్నీ మనం రిపీటెడ్గా వింటూ ఉన్నవే. మళ్ళీ ఇక్కడ నేనెందుకు రిపీట్ చేశానంటే, ఆల్ హిందూస్ ఆర్ హ్యాపీస్ అన్నాను కదా. శతాబ్దాల పోరాటం కళ నిజమైతే హ్యాపీసే కదా, అందుకని చెప్పా. జ్ఞానవాపి అన్నది ముస్లిం పేరే కాదు, అసలు అది పక్కా హిందూ పేరు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఢంకా బజాయించి చెప్పవచ్చు, ఎందుకంటే అది హిందూ పేరు కాబట్టి. అయితే ప్రస్తుతం హిందువులు జ్ఞానవాపిలో పూజలు జరుపుకోవచ్చు అని చెప్పిన వ్యాస్ తెహఖానా ఎక్కడ ఉంది అనే విషయానికి వస్తే, జ్ఞానవాపి మసీదుకి కింద 4 సెల్యులార్లుంటాయి. అసలు తెహఖానా అంటేనే సెల్యులార్ అని అర్థం. ఈ 4 సెల్యులార్లలోని ఒక సెల్యులార్లో పూజలు జరిపేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. ఈ సెల్యులార్ విశ్వనాథాలయానికి దక్షిణం దిక్కున ఉంటుంది. నేను ఈ సెల్యులార్కి సంబంధించిన ఫొటోస్ ఇచ్చాను, చూడండి. వ్యాస్ తెహఖానా అంటే వ్యాస మహర్షి గురించి కాదు. వ్యాస్ అను వంశానికి చెందిన పూజారులు కొన్ని శతాబ్దాలుగా ఈ తెహఖానాలో పూజలు జరుపుతూ వచ్చారు. ఈ వంశానికి చెందిన పూజారులు ఇక్కడ పూజలు జరిపారు కాబట్టి ఈ తెహఖానాని వ్యాస్ తెహఖానా అంటారు. పోయిన ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ఈ వంశానికి చెందిన శైలేంద్ర కుమార్ పాఠక్ వ్యాస్ గారు జ్ఞానవాపి మసీదుకు ఉత్తరం దిక్కున విశ్వనాథ టెంపుల్ ఉంటుంది. విశ్వనాథ టెంపుల్లో ఉన్న ఒక నంది ఈ వ్యాస్ తెహఖానాకి ఎదురుగా ఉంటుంది. ఈ సింబల్ చాలు అక్కడ ఒకనాడు మహాదేవుని మందిరం ఉంది అనడానికి. అందుకని ఇప్పుడు అక్కడ పూజలు చేసుకోవడానికి మాకు అనుమతిని ఇవ్వండి అంటూ మరికొన్ని వివరాలని అటాచ్ చేస్తూ కోర్టులో కేసు వేశారు. వ్యాస్ తెహఖానా 40 స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణం, 7 అడుగుల ఎత్తుతో ఉంటుంది. 1819లో కమ్యూనల్ రియోట్స్ జరుగుతాయి. అప్పుడు భారత్లో బ్రిటిష్ రాజు రూలింగ్లో ఉంటుంది. ఈ రియోట్స్ కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం వ్యాస్ తెహఖానాలో పూజలు జరుపుకోవడానికి పర్మిషన్ని ఇచ్చింది. 1993 దాకా మనకు స్వాతంత్రం ఇచ్చి బ్రిటిషర్స్ వెళ్ళిపోయాక కూడా వ్యాస్ వంశానికి చెందిన సోమనాథ దాస్ అను పూజారి పూజలు నిర్వహించేవారు. అయితే ఈ క్రమానికి 1992 డిసెంబర్ 6 తర్వాత అంతరాయం ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేయబడింది. బాబ్రీ మసీదు కూల్చివేయబడిన తర్వాత దేశం అంతటా పెద్ద ఎత్తున రియోట్స్ జరిగాయి కదా. అయోధ్య, జ్ఞానవాపి, మధుర ఈ 3 ప్రాంతాలపైన హిందువుల పోరాటానికి శతాబ్దాల చరిత్ర ఉంది. అయోధ్య రాముడి పుట్టిన స్థలం, జ్ఞానవాపి శివుడు నివసించు స్థలం, మధుర శ్రీకృష్ణుడు జన్మించిన స్థలం. ఈ 3 దేవుళ్ళు హిందువులకు అత్యంత ప్రధానమైన దేవుళ్ళు. ఈ దేవుళ్లకు సంబంధించిన అసలైన స్థలాలు ఇవే అని హిందువులకు బలమైన విశ్వాసం ఉంది. ఈ 3 దేవాలయాలు కూడా హిందువులవే అనడానికి ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు.
మధ్యయుగాల్లో ముసల్మాన్ రాజులు కూల్చిన ఈ మందిరాలను మాత్రమే ఇవ్వాలి అన్నది హిందువుల పోరాటం. నిజానికి ఆ రాజులు ఆనాడు వేలాది ఆలయాలను కూల్చారు. అవన్నీ ఎవ్వరూ తిరిగి ఇమ్మని అడగటం లేదు. ఇక్కడి సోదర ముస్లింలను అలా అడిగి బాధ పెట్టాలని ఎవ్వరికీ లేదు. సరే, విషయానికి వద్దాం. బాబ్రీ మసీదు కూల్చిన సంవత్సరం వచ్చేదాకా వ్యాస్ తెహఖానాలో పూజలు జరిగాయి. కానీ తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన కమ్యూనల్ గొడవల వల్ల వ్యాస్ తెహఖానాకి బారికేడ్స్ని అడ్డుపెట్టి మూసివేశారు. ములాయం సింగ్ యాదవ్ యూపీకి సీఎంగా ఉన్న సమయంలో ఇది జరిగింది. అప్పటి నుండి ఇప్పటిదాకా అంటే 31 ఏళ్లుగా ఏ పూజలు లేకుండా వ్యాస్ తెహఖానా మూసివేయబడి ఉంది. ఎథియిస్టులకి, కంప్యూయిస్టులకి, కొందరు సెక్యులరిస్టులకి ఇది సమయోచితంగానే కనబడుతుంది మూసేస్తే ఏమిటి అని. ఎందుకంటే వీరికి దేవునిపైన విశ్వాసం ఉండదు కనుక. కానీ మనకు విశ్వాసం ఉందే. 100 కోట్లకు పైగా ఉన్న జనాలకు విశ్వాసం ఉందే. విశ్వాసం లేని వారికి విశ్వాసం ఉన్నవారి బాధ ఎలా అర్థం అవుతుంది? సో ఇప్పుడేం జరిగింది? పూజారి శైలేంద్ర కుమార్ పాఠక్ కోర్టుకెక్కారు. ఈ శైలేంద్ర కుమార్ పాఠక్ వ్యాస్ గారు సోమనాథ్ పాఠక్ వ్యాస్ గారి మనవడు. కోర్టు ఏం చేస్తుంది? ఎవిడెన్స్ను చూస్తుంది. ఎవిడెన్స్ స్పష్టంగా లభించాయిగా. ఓకే, డన్. 7 రోజుల్లోగా మీరు వ్యాస్ తెహఖానాలో పూజలకై ఏర్పాటు చేసుకోండి అని కోర్టు ఈరోజు చెప్పింది. శతాబ్దాల అణచివేత, 31 ఏళ్ల నిరీక్షణ తర్వాత లభించిన అనుమతి ఇది. ఇక ఆగుతారా మన వాళ్ళు? బుధవారం రాత్రి 12 దాకా జరిగిన చర్చల తర్వాత పోలీస్ ప్రొటెక్షన్తో ఆ రాత్రి 10:30 గంటలకి తెహఖానాని ఓపెన్ చేశారు. 3:30కి శైలేంద్ర పాఠక్ వ్యాస్ గారు అక్కడ పూజలు జరిపేశారు. భక్తులు కూడా ప్రవేశించి హర్ హర్ మహాదేవ్ అని నినాదాలు కూడా చేశారు. ఇక నుండి ప్రతిరోజు ఉదయం 3:30కి, మధ్యాహ్నం 12 గంటలకి, రాత్రి 4 గంటలకి, సాయంత్రం 7 గంటలకి, రాత్రి 10:30 గంటలకి వ్యాస్ తెహఖానాలో పూజలు నిర్వహించబడతాయని శైలేంద్ర పాఠక్ వ్యాస్ గారు చెప్పారు. దీనిని తమ దేవుళ్ళ జన్మస్థలాలలో తాము ప్రార్థనలు చేసుకునే హక్కును పొందడంగానే చూడాలి కానీ ఎవరి హక్కును లాక్కున్నట్టుగా చూడకూడదు. కులమతాలకు సంబంధం లేకుండా ఇక్కడ అందరికీ ఒకే రకమైన హక్కులు ఉన్నాయి. ఎవరి హక్కులను ఎవరు లాక్కునే పరిస్థితి భారతదేశంలో లేదు. కోర్టు తీర్పు ప్రకారమే హిందూ భక్తులు ఫాలో అవుతున్నారు. ఓ 7,000 సంవత్సరాలుగా హిందుత్వం కొనసాగుతుందంటారా భారత్లో? అవును కదూ. ఈ కొనసాగింపు ఆగలేదు ఇప్పటి వరకు. ఎథియిస్టులు, కంప్యూయిస్టులు ఎవ్వరూ ఈ హిందుత్వాన్ని ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే హిందుత్వానికి ఇతర ఫిలాసఫీలతో పని లేదు. ఒక మనిషికి కావాల్సినవన్నీ హిందుత్వంలో ఉంటాయి కాబట్టి మన దగ్గరే అన్నీ ఉన్నప్పుడు ఇతర ఫిలాసఫీలతో మనకెందుకు? ఇంతవరకు వచ్చిన జనరేషన్ ఓకే, హిందుత్వాన్ని పట్టుకునే ఉన్నారు. ఇక ముందు నెక్స్ట్ జనరేషన్ ఎలా? వారు మరో 100 ఏళ్లుగా హిందుత్వాన్ని పట్టుకుని ఉండాలంటే ఏం చేయాలి? ఈ పని రామ మందిరం కొంత చేసింది. యూత్ అంతా ఆగి ఒక్కసారి అటువైపు చూశారా లేదా? చూశారు కదా. ఇప్పుడు జ్ఞానవాపిలో పూజలు జరపడం, దీనివల్ల యూత్కి హిందుత్వం మరింత అర్థం అవుతుంది కదా. ఆధునిక యుగం, గ్లోబల్ విలేజ్లో హైందవం ఇతర మతాల వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతోంది. కానీ అలా ఎందుకు అవ్వాలి? తనని తాను కాపాడుకోవాలా లేదా? మరిన్ని శతాబ్దాల దాకా కొనసాగాలి కదా. హిందూ ధర్మం ఏమీ చిన్నది కాదు కదా. ఎథియిస్టులను పక్కన పెడితే 3rd లార్జెస్ట్ రిలీజియన్ ఇన్ ది వరల్డ్. ఇతర మతాలు విస్తరించడానికి ఎలా ప్రయత్నిస్తున్నాయో అదే ప్రయత్నం హిందుత్వం కూడా చేయాలి కదా. తప్పేమిటి? అందుకే తమ ప్రధాన దేవుళ్ళ జన్మస్థలాలలో పూజించుకునే హక్కులను న్యాయబద్ధంగా సాధించుకుంటూ ఉంది. ఇది ఒకరి గెలుపు కాదు, మరొకరి ఓటమి కాదు. ఎవరిది వారు పొందితే దానిని గెలుపో ఓటమో అని అంటారా? ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.